అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగుంటేనేం, బాగోలేకపోతేనేం నీకెందుకు అని అనుకుంటున్నారా? అలా ఎలా అండి అనుకుంటారు? మీరు బాగుంటేనే కదా నేను బాగుంటాను. అంటే ఇప్పుడు మీరు నా వీడియోని చూస్తారు కదా! చూసినప్పుడు మీరు మర్యాద చేయాలి కదా! ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, వారు బాగున్నారా అని అడగకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా! అందుకని మిమ్మల్ని నేను బాగున్నారా అని మందలిస్తున్నానండి మర్యాద కోసం. ఏంటి మాకు ఈ సోది అనుకుంటున్నారా? సోది కాదండోయ్! మర్యాదలు చేసే విషయానికి వస్తే తగ్గేదే లేదండి బాబు. ఓకేలేండి, మరి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇంకా ఇదైతే పునుగుల కోసం అయితే ముందు రోజు నైట్ పిండి కలుపుతున్నానండి. యాక్చువల్గా అయితే మైదాతో చేసుకుంటారు, కానీ నేను హెల్తీగా ఉండాలనేసి గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండి అయితే 1.5 కప్ అయితే తీసుకున్నానండి. 1.5 కప్కి 1 కప్పు పులిసిన పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసి పిండిని కొంచెం కలిపిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసేసి మంచిగా బీట్ చేస్తూ పిండిని కలుపుకొని పక్కకైతే పెట్టేసేయండి. మార్నింగ్ అయితే మనం పునుగులు వేసుకోవచ్చు. పులిసిన పెరుగుతో అయితేనే పునుగులు అనేవి చాలా బాగుంటాయండి. ఇంకా నేనైతే మార్నింగ్ 5:30కే లేచిపోయానండి. 5:30కే చూశారు కదా, బయట అయితే తెల్లగా తెల్లారిపోయింది. ఇంకా నేను వచ్చేసి కిచెన్లోకి వచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టాను. అలాగే ఇంకో స్టవ్ మీద పచ్చిమిర్చి అయితే వేపుకుంటున్నానండి. ఇది ఏంటంటే పునుగుల్లోకి పచ్చిమిర్చి టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. సో పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి అయితే వేపి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టమాటా కూడా అలాగే వేసుకొని టమాటానైతే ఉడికిద్దాము. అందులో కొన్ని అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసాను. ఇంక ఈ టమాటాలు అయితే కొంచెం మగ్గిందాక మగ్గించుకొని ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇంతలో పక్కన రైస్ అయితే కుక్ అయిపోయింది. సో ఇంకా వేరే కడాయి అయితే పెడుతున్నాను. దీంట్లో వచ్చేసి పల్లీలు కొన్ని అయితే వేపుతున్నానండి. కరివేపాకు రైస్ చేయాలి కదా, దాంట్లో కొంచెం పల్లి పొడి కూడా అయిపోయింది. పల్లి పొడి, నువ్వుల పొడి కావాలి. సో అవి కూడా వేపుదామనేసి పల్లీలు పెట్టేశాను ఫస్ట్ అయితే. ఇంకా ఇక్కడైతే టమాటాలు కూడా ఉడికిపోయాయండి. చట్నీ అయితే ఇవి కొంచెం చల్లారిన తర్వాత చట్నీ పడదామని పక్కకైతే పెట్టేశాను. చూడండి పవర్ అయితే పోయిందండి ఆ టైంలోనే. పవర్ పోతే ఇంకా మా హస్బెండ్ అయితే లేపానమాట నిద్ర. సో ఆయన లేచి వచ్చి ఇంకా నాకు లైట్ వేస్తున్నారు, ఫోన్లో అండి లైట్ వేస్తున్నారనమాట. ఎందుకంటే ఇంకా లంచ్ బాక్స్ లేట్ అయిపోతుంది కదండి, మనం ఆపామంటే 15 నిమిషాల తర్వాత అయితే పవర్ వచ్చింది. ఇంకప్పుడైతే మిక్సీకి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే మిక్సీలో వేస్తున్నాను. ఇదిగోండి చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. టిఫిన్కి అయితే చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా మనం అయితే ఇంకా ఈ కళాయిలు అయితే రుద్దుతున్నాను. కళాయిని మిక్సీ గిన్నెని అయితే రుద్దుతున్నాను అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి, పక్కకైతే తీసుకున్నాను. ఇంకా నువ్వులైతే ఇంకా కళాయిలో వేసానండి. అవి వేగుతూ ఉన్నాయి. ఇంతలో రైస్ అయితే ఆరబెడుతున్నాను. కరివేపాకు రైస్ చేస్తానని చెప్పాను కదా, సో దానికైతే రైస్ అయితే ఆరబెడుతున్నాను. ఇంకా అదైతే గిన్నెలోకి తీసుకొని ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టేసి వచ్చాను. ఇంకా ఇక్కడ నువ్వులు కూడా వేగిపోయాయి. ఇంకా వీటిని డైరెక్ట్గా అయితే మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఈ పల్లి పొడి, నువ్వుల పొడి చాలా మనకి హెల్త్కి చాలా మంచిది కదండి. ఏదో ఒక కర్రీలో కానివ్వండి, రైస్ రెసిపీలో కానివ్వండి, 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ యాడ్ చేసి వండుకుంటే చాలా మంచిదన్నమాట. మన బాడీకి కావాల్సిన పోషకాలు అయితే కొన్ని వరకు అందించిన వాళ్ళం అవుతాము. ఇంకా అదే కడాయిలో కరివేపాకు అయితే ఫ్రై చేస్తున్నానండి. కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయితే ఫ్రై అవ్వాలి. ఇక్కడ వచ్చేసి మా వారు మళ్ళీ వచ్చేసి పడుకున్నారు. అండ్ మా కన్నయ్య ఏమో అక్కడ నుండి వాళ్ళ డాడీ పక్క నుండి లేచి వచ్చి ఇక్కడ బయట హాల్లో దివాన్ కాట్ మీద అయితే పడుకున్నాడు. చిన్న సందులో ఇరిగినావు, లేగు. డాడీ దగ్గర పడుకోపో. పో, నో కాదు, డాడీ దగ్గర పడుకోపో. డాడీ పడుకుని పో. ఇక్కడే పడుకుంటావా? ఇక్కడే నచ్చిందా నీకు? ఇంకా మా చిన్ను అయితే లెగట్లేదండి. సో ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా చేత్తో ఇలా అంటే మ్యాష్ అయిపోవాలండి. అంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకి అవి గలగల అంటాయి కదా వేంపినప్పుడు, అట్లా అన్నప్పుడు తీసేస్తే సరిపోతుంది. ఇంకా నువ్వుల పొడి, పల్లి పొడి కూడా మిక్సీ పట్టేశాను. అలాగే కరివేపాకు రైస్ కోసం అయితే రైస్లో కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం అంటే కొంచెం కారం వేసి అయితే కలిపాను. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోండి. నేను మా చిన్ను తినాలి కాబట్టి కొంచెం తగ్గించి వేసాను కారము. అలాగే కరివేపాకు రైస్కి అయితే పోపు అయితే పెడుతున్నానండి. ఏం లేదా, నార్మల్గా ఆయిల్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని దాన్ని మంచిగా టాస్ చేసుకుందాము. టాస్ చేసుకున్న తర్వాత కరివేపాకు పొడి అయితే వేసుకున్నానండి. తర్వాత ఇంకా ఇది పల్లీల పొడి ఒక 2 స్పూన్స్, అలాగే నువ్వుల పొడి ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా మరీ ఎక్కువైనా కూడా బాగుండదండి, చూసుకొని వేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా మంచిగా రైస్కి పట్టేలాగా మొత్తం టాస్ చేసుకొని ఇంకా 2 మినిట్స్ అయితే మగ్గించుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు పొడులు వేసాం కదా, అవి కొంచెం రైస్కి పట్టేంత వరకు అయితే మగ్గించుకొని దింపేసుకుంటే అయిపోతుందండి. ఇంకా పక్కన అయితే పునుగులకైతే ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అవుతూ ఉంది. ఇది హీట్ అవ్వగానే ఇంకా పునుగులు కూడా వేసేస్తే పని అయిపోతుంది. రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మనకి ఖచ్చితంగా అండి తాలింపు ఓన్లీ పోపు పెట్టుకొని అన్నం కలిపి వేసుకుంటారు కదా, దాంట్లో కూడా ఈ పల్లీల పొడి నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మీకు తెలుసు నువ్వుల్లో కాల్షియము ప్రోటీన్ అధికంగా ఉంటుందని, అలాగే పల్లీల్లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మన మన శరీరానికి తగ్గ బలం అనేది పల్లీలు అనేవి ఇస్తాయండి. చాలా మంచిది అవి యాడ్ చేసుకోవడం అయితే. ఇంకా ఇక్కడైతే పిండిలోకి కావాల్సినవి అయితే నేను కట్ చేస్తున్నాను. అంటే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కారం అయితే పిండిలో వేస్తాను. మీరైతే కరివేపాకు సన్నగా కట్ చేసుకొని, అలాగే కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకోండి. మా అంశు ఉన్నాడు కదండి, అంటే చిన్ను అని అంటున్నాను కదా, నిక్నేమ్ వచ్చేసి అంశు అండి. తినడు, అన్నీ వేరుతూ ఉంటాడు అనమాట పిండిలో. ఆనియన్స్ కానివ్వండి, కరివేపాకు కానివ్వండి, తను కూడా తినాలి కాబట్టి నేను అవి అయితే వేయడం లేదు. మీరైతే వేసుకుంటే బాగుంటుందండి. చూడండి ఇలా అయితే బీట్ చేసి కలుపుకోండి. మార్నింగ్ కదా, మార్నింగ్ కూడా ఒకసారి అయితే అలా పిండిని అయితే బీట్ చేస్తూ కలపాలి. మనం కలిపే దాన్ని బట్టే మనం పునుగులు వేసినప్పుడైతే మంచిగా వస్తాయండి. కలపాలి మంచిగా పిండిని అయితే. నేను కరివేపాకు కొంచెం కారం వేసి కలిపాను. అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోండి. వంట సోడా కూడా 1 పించే వేసానండి నేనైతే. ఎక్కువ కూడా వేసుకోవద్దు. వంట సోడా ఎక్కువైనా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో పునుగులు అయితే. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కానీ మైదా అనేది అన్హెల్దీ కాబట్టి నేనైతే గోధుమ పిండితో చేశాను. గోధుమ పిండితో చేసినా కూడా చాలా బాగుంటాయండి పునుగులు. కాకపోతే పెరుగు అనేది పులిసింది అయితే బాగుంటుంది, పులిసిందే వేసుకోవాలి. అండ్ చూడండి ఇలా ఈ కలర్లో వచ్చినప్పుడైతే మనమైతే బయటికి తీసుకోవచ్చు ఆయిల్లోండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగా ఫ్లఫీగా వచ్చాయండి, బాగా వచ్చాయి పునుగులు అయితే. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఇది కూడా. పిండి మంచిగా బీట్ చేస్తూ కలుపుకుంటే మంచిగా పొంగుతూ వస్తాయి. ఇంకా ఫస్ట్ వాయి తీసాను కదండి, ఈ వాయి అయితే మా వారికిను అంశుకి పెట్టేశాను, వారు తింటున్నారు. ఇంకా సెకండ్ వాయి కూడా అలాగే వేస్తున్నానండి. ఇంకా సెకండ్ టైం పునుగులు అయితే ఆయిల్లో వేసేసి వచ్చాను. అవి ఉడుకుతూ ఉన్నాయండి, ఫ్రై అవుతూ ఉన్నాయి. సో ఇక్కడైతే ఇంకా లేట్ అయిపోతుంది, టైం అయిపోతుంది కదా. సో లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పెరుగన్నము, అలాగే కరివేపాకు రైస్ చేశాను కదా. కరివేపాకు కూడా చాలా మంచిది హెల్త్కి. సో కరివేపాకు పొడి కూడా యాడ్ చేశాను దాంట్లో. అలాగే స్నాక్స్ వచ్చేసి కొన్ని చెకోడీలు అయితే పెట్టానండి. ఇంకా బాక్స్ అయితే బ్యాగ్లో పెట్టేశాను. అలాగే ఒక స్పూన్ వేసేసామంటే ఇంకా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇంకా బెడ్ మీద చూడండి తినేసి ప్లేట్లు అలాగే పెట్టారు. ఇంకా అవి నేను తీయాలన్నమాట. నేను తీసేంత వరకు అవి అక్కడే ఉంటాయి. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. పునుగులు చట్నీ అయితే కాంబినేషన్ అద్దర్స్ అంటే అద్దర్స్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను తింటున్నాను కాబట్టి మా అంశు కూడా నాకైతే కంపెనీ ఇస్తున్నాడు. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాక ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. వచ్చి బెడ్షీట్లు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా నా కిచెన్లోనే సరిపోయింది కదా, బెడ్రూమ్లోకి వచ్చి బెడ్షీట్లు మడతేసే అంత టైం అయితే ఇంకా నాకు దొరకలేదనమాట. ఇంకా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఫోల్డ్ చేస్తున్నాను బెడ్షీట్లు అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. కిచెన్లో ఇంకా మనం వంట చేసాం కదా, వంట చేసామంటే అన్ని గిన్నెలు మళ్ళీ పడతాయి కదా. సో అన్నీ క్లియర్ చేసేసి ఇంకా సింక్లో వేసేసి కిచెన్ టవర్ అంతా కూడా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇలాగే ఉంటుంది కదండి, పనులైతే ఉంటూనే ఉంటాయి. ఎప్పుడప్పుడు సర్దుకొని ఎప్పుడప్పుడు చేసుకోలేదనుకోండి అంత ఇల్లంతా గబ్బుగా ఉంటుంది. సో మనం క్లీన్ చేసుకోకపోతే ఇక బాగోదన్నమాట. ఇంకా ఎవరో వచ్చి చేస్తారనే ఆశ లేదు కదా, అంతసేపు ఉన్నా మనమే చేసుకోవాలి. సో చేసేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ నీట్గా లేకపోయినా కూడా అంత చిరాగ్గా ఉంటుంది. సో అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను.
ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలేసేసి, ఇంకా లోపలికెళ్ళి ఇల్లు ఊడ్చేసి, గిన్నెలు కడిగేసి, మా చిన్నుకి స్నానం కూడా చేపించేసానండి. సో, లాగైతే చాలా లాంగ్ అయిపోతుంది. సో, ఇంతటితో అయితే ముగించేస్తున్నాను. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.